Praise the Lord. Good morning and welcome to Power Pack Pastors International Fellowship. I'm very happy to see you all. Hope you are all doing well. Today, Dr. Jerry Rausch from Atlanta, Georgia is going to speak to us. Same time, Pastor Rambabu Garu from Pattikonda is going to lead us into praise and worship. అయ్యగారు మరొకసారి మీ అందరికి వందనాలు. ఈరోజు మన శక్తి కలిగిన సేవకులు అంతర్జాతీయ సహవాస కూడికి మీ అందరికి ఆహ్వానం పలుకుతున్నాం. మీరందరూ క్షేమంగా ఉన్నారని, ప్రభువారి యొక్క బలమైన హస్తాల్లో బలంగా వాడబడుతున్నారని మీ అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. మరొకసారి ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. ఈరోజు డాక్టర్ జెర్రీ రౌష్ గారు మనతో వాక్యం చెప్పబోతున్నారు. అదేవిధంగా పత్తికొండ నుంచి పత్తికొండ నుంచి రాంబాబు పాస్ట్ గారు మనకి ఆరాధన జరిగించబోతున్నారు. మరొకసారి ఇంకొకసారి మనకి ఆర్చ్ బిషప్ అయినటువంటి మన గోనా పిలిపై గారు కూడా కంగ్రాచులేషన్ చెబుతూ ఈ మీటింగ్ మనం ప్రారంభించుకుందాం. సో లెట్స్ బిఫోర్ వీ డూ ఎనీథింగ్ లెట్స్ సే టుగెదర్ ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ ది పవర్ ప్యాక్ పాస్టర్, శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోలు మనందరం కలిసి చెప్పుకుందాం. సో రీడ్ విత్ మీ. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యు ఆర్, బట్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యు. You are the power-packed pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఓ గొప్ప యోధుడు. నువ్వు శక్తి కలిగిన సేవకుడివి. ఆమేన్. ఈ రోజుల్లో మనకి శక్తి కలిగిన సేవకులు కావాలి. సమయాన్ని వ్యర్థం చేసేవాళ్ళు, సమయాన్ని అంటే స్వార్థం కోసం వాడుకునే వాళ్ళు కాదు, కానీ శక్తి కలిగిన సేవకులు కావాలి. సో యు ఆల్ రిమెంబర్ అవర్ న్యూ ఇయర్ ప్రామిస్ ఈస్ నో ద ట్రూత్, గెట్ ద ట్రూత్ అండ్ యూజ్ ద ట్రూత్. ఆమేన్. నో ద పవర్, గెట్ ద పవర్ అండ్ యూజ్ ద పవర్. సో శక్తిని తెలుసుకోండి, శక్తిని పొందుకోండి, శక్తితో జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో లెట్స్ వెల్కమ్ అవర్ పాస్ట్ గారు రాంబాబు గారు. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాయిస్ ఓకే సార్, వాయిస్ కరెక్ట్ గా వస్తుంది. వెరీ గుడ్. ఓకే, థాంక్యూ సార్. 2 పాటలు పాడి తర్వాత చిన్న ఆరాధన చేయండి, తర్వాత వాక్యంలోకి వెళ్దాండి. ఓకే సార్. మంచిది. ఈ సమయంలో కూడుకొని దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండోదిగా మన వ్యవస్థాపకులు, మా మినిస్ట్రీ డైరెక్టర్ సొలొమోన్ సార్ గారికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మళ్ళీ అనిల్ సార్ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మా ప్రాంతంలో ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న రాజు పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం సార్. వాళ్ళు ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి జూమ్లో అటెండ్ అయిన ప్రతి బిషప్లకు, రెవరెండ్లకు, ప్రతి పాస్టర్కు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మనము 2 పాటలు పాడుకొని ప్రభు సన్నిధిలో దేవుని ఆరాధించుకున్నట్టుకు మనము మన హృదయాలను సిద్ధపాటు చేసుకుందాం. దయగలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈరోజు ఇదిగో నాయన మా నాయకులు సొలొమోన్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు ఏర్పాటు చేసినటువంటి ఈ జూమ్ ప్లాట్ఫారం ద్వారా ప్రభువా అనేక మంది దైవజనులము ప్రభా, ఇదిగో మేము శక్తి కలిగిన సేవకులుగా నాయన ప్రతి శనివారం కూడా బలపడుతూ నేను అనేకమైన ఆధ్యాత్మికమైన జీవితంలో నేను అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ప్రభా మీ సన్నిధిలో కొనసాగటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు తండ్రి ఇదిగో దైవజనురాళ్ళు ప్రభా చక్కగా ప్రార్థించారు. వారి ప్రార్థనలన్నిటిని మీరు ఆలకించినందుకు మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో మేము పాటల ద్వారా నిన్ను స్తుతిస్తుండగా, ఇదిగో స్తుతుల ద్వారా నిన్ను మయంపరుస్తుండగా ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ కూడికను ప్రభు ఆది నుంచి అంతవరకు నీ సన్నిధి నడిపించండి. వాక్యం అందిస్తున్న మీ దాసులను ట్రాన్స్లేట్ చేస్తున్నటువంటి సొలొమోన్ గారిని దీవించి ఆశీర్వదించమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొలుచున్నాను తండ్రి, ఆమేన్.
మంచిది, పాడుకుందాం. దేవుని సన్నిధిలో పాటలు పాడుచు దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య మీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య మీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాటే మాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాటే మాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నాజ్ఞల మార్గము కనిపించనే. యేసయ్య నిన్ను వెంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి వెన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి వెన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనందరం కూడా రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి ఆయుష్నిచ్చి, తన కృపలో మనల్ని బ్రతికిస్తూ అనుదినము నేటి దినము అనుదినము మనకు కావాల్సిన ప్రతి అవసరతలను దేవాతి దేవుడైనటువంటి మన రక్షకుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన అవసరతలు తీరుస్తుండగా, దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. గొప్ప దేవా మీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో నాయనా మా తలంపులను ఎరిగిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇదిగో మేము నడచినను పరిగెత్తినను నాయన ఏ చోటున్నను ప్రభువా, మా ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా మీరు చూసి నాయన ఇదిగో మా పరిచర్యలకు తోడుగా, మా కుటుంబాలకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రములయ్యా.
నాయన ఎదుగో తండ్రి, మా మినిస్ట్రీని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములే. నాయన ఎదుగో నాయన, శక్తి కలిగిన సేవకులను నాయన మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. ఆమేన్. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచిండుట, కూర్చుండుట, లేచిండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. నడచినాను, పడుకున్నాను, నడచినాను, పడుకున్నాను, అయ్యా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, వెనుకను ముందును కాపి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కాపి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునయుండగానే కన్నులకు మరుగై ఉండాలేనయ్యా. పిండమునయుండగానే కన్నులకు మరుగై ఉండాలేనయ్యా. నిర్మించితివి విచిత్రముగా, ఆశ్చర్యమే కలుగుచున్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రములు. ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు,
చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచిండుట, నే కూర్చుండుట లేచిండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అనుదినము నన్ను పరిశీలిస్తూ, అనుదినము నన్ను జ్ఞాపకము చేసుకుంటూ, ప్రభువా ఇదిగో నువ్వు కాపాడిన విధమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. గొప్ప దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. మా తలంపులను ప్రభువా, మా ఆలోచనలను ఎరిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రములనైనా. మేము పడుకున్నను, నడచినను, లేచినను, కూర్చున్నను ప్రభువా, ఇదిగో మమ్మల్ని పరిశీలించి తెలుసుకున్న మా దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా అయా ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి ప్రభువా, పాటల ద్వారా నిన్ను మహింపరచడానికి ప్రభువా, అయా నువ్వు చేసిన మేలులను బట్టి మేము స్తుతించడానికి, మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రములయ్యా. మీరు మా పట్ల, మా కుటుంబం పట్ల, మా పిల్లల పట్ల, ఇదిగో మా సంఘాల పట్ల, నాయనా ఇదిగో మా సేవకుల పట్ల, మా నాయకుల పట్ల ప్రభువా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. అయా మీరు జరిగిస్తున్న పరిచయం అంతటి మీద బట్టి మీకు వందనాలు, స్తోత్రములయ్యా. మాంసావాసం బట్టి నాయన, శక్తి కలిగిన సేవకుల సావాసం కూడికలో ప్రభువా అనేక మందిని నాయన ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నటువంటి నాయకులను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా ఆర్థికంగాను ప్రభు, ఆత్మీయంగాను ప్రభు బలపరుస్తున్న నాయన సొలొమోన్ సార్ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. నాయన ఎన్నో పనులున్నప్పటికీ ప్రభువా ఇదిగో దైవజనులు, బిషపులు తండ్రి, రెవరెండ్లు, పాస్టర్లు కూడా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ జూమ్ ప్లాట్ఫారం ద్వారా నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. వారికి తోడుగా ఉన్నందుకు, అండగా నీడగా ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రములయ్యా. మాకే అర్హత లేదు ప్రభువా, అర్హత లేని మమ్మల్ని ప్రభువా అర్హులుగా చేసి శక్తి కలిగిన సేవకులుగా ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, హెవెన్లీ ఫాదర్. అయా అయా థ్యాంక్ యూ జీసస్. అయా అయా నీ ప్రసన్నత, నీ యొక్క పరిశుద్ధాత్మ ఆదరణ ప్రభువా మీరు మా మీద కురిపించినందుకు, నీ యొక్క ఆత్మతో నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 10 నిమిషాలు మౌనంగా ఉండి మనల్ని మనము దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన చేసిన త్యాగమును బట్టి, అసిలో మరణ పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ మౌనంగా 1 నిమిషం మనం ఉంటూ దేవుని సన్నిధిలో ఉంటాం. ఇచ్చిన తరుణమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యం ప్రభువా ఇదిగో తండ్రి నాయన ఇదిగో మా నాయకుడు సొలొమోన్ అయ్య గారి ద్వారా నాయన ఇదిగో చక్కగా తండ్రి మేమందరము లేచి ఏకూజామునే నిన్ను స్తుతించడానికి మీరు నాయన ఇదిగో నీ దాసుని ఏర్పాటు చేసుకొని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మీరు మహిమ పొందినందుకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ సమయంలో ఇదిగో మీ దాసులు నిలబడి ప్రభువా ఇదిగో నీ మాటలు బోధిస్తుండగా ప్రభువా ఇదిగో శక్తి కలిగిన మాటలు వివరిస్తుండగా ప్రభువా పరిశుద్ధాత్మ అభిషేకంతో బోధిస్తుండగా ప్రభువా నీ దాసుని నీ చిలో చట్నం మరుగుపరుచుకొని నాయన ఇదిగో జూమ్ లో ఉన్నటువంటి నాయన మా అందరికీ నీ ఒక వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిగా బలపరిచి నాయన మా జీవితాలకు నెమ్మది కలుగులాగున, మా జీవితాలకు ఆరోగ్యవంతులుగా, మా జీవితాలకు ఎదుగుదలగా, మా సంఘాలకు, మా పరిచర్యలకు ప్రభువా నీ మాటలు ప్రోత్సాహకరంగా నాయన దీవెనకరంగా ఉండులాగున మీ దాసుని ద్వారా మీరు మాట్లాడమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ట్రాన్స్లేషన్ చేస్తున్నాను నేను ఏదో సొలొమోన్ సార్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు చక్కగా ట్రాన్స్లేషన్ అర్థం చేసే రీతిగా మాకు చక్కగా నాయన ఇదిగో బోధిస్తుండగా అర్థమయ్యే రీతిగా ట్రాన్స్లేషన్ నాయన చేస్తుండగా ఇదిగో మీ దాసుని దీవించి ఆశీర్వదించమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి.
ప్రత్యేకంగా ప్రభు ఇదిగో నాయన ఇదిగో జూమ్లో అటెండ్ అయిన మరొకసారి నేను ప్రతి పాస్టర్లను వారి కుటుంబాలను వారి సంఘాలను మీ చేతి సమర్పిస్తున్నాం. వారి అవసరతలు ఏంటో మీకు తెలుసు ప్రభు, వాటన్నిటిని తీర్చి మీరు ఆశీర్వదించమని ఇంతవరకు తండ్రి ఇదిగో ఆరాధనలో తోడుగా నీడగా అండగా ఉండి నాయన ఇదిగో మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని మీ చేతి సమర్పిస్తూ యేసు పరిశుద్ధ ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ గారు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అమ్మ గారు. ప్రత్యేక ప్రైజ్ లార్డ్. లెట్స్ వెల్కమ్ అవర్ స్పీకర్ ఫర్ ద డే, డాక్టర్ జెర్రీ రౌష్. Thank you, Jerry, for your availability, and praise God. Thank you so much. Okay, I pushed unmute. I don't know. I lost everybody's picture here. See what's going on here. Can you see me? Yeah. All right. Everybody else disappeared. So, all right. Well, it's my pleasure to be with you this morning to bring you the message. I have one of the most unbelievable testimonies I think I've ever heard, and I've listened to a lot of testimonies in my day. And I thought that I would share this testimony with you. Are you able to play that like I said, Solomon? Yeah, you Because want I to can't play see right what now? you're doing. Because So, మరొకసారి ఈ విధంగా మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నాకు వచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మరి ఈ మధ్య కాలంలో నేను చూసినటువంటి ఒక సాక్ష్యం మీ అందరికి వినిపించాలని ఇష్టపడుతున్నాను. ఈ వీడియోని మనం అందరం కొద్దిసేపు గమనించండి. let's stop it. Okay. Let me tell them the story because I need to catch them up to where, because we're just going to really start this thing right where it gets very interesting. But what this story is about a Muslim pilot from Saudi Arabia. సో ఈ యొక్క వీడియో నేను చూపించబోయే వీడియో ఒక సాక్ష్యం ఎవరిదంటే సౌదీ అరేబియా దేశంలో నుంచి ఉన్నటువంటి ఒక విమానం నడిపే ఒక పైలట్ సాక్ష్యం, ఆయన చెప్పినటువంటి సాక్ష్యం. And the beginning of the story, he talks about, how he was raised, and he was a strict Muslim, and his father taught him to remain true to Islam, and he wanted to be a pilot his whole life, and he found an opportunity to train in another country, I think it was Jordan, as a pilot, to be a pilot. అయితే మరి ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి ఇస్లాంలో పుట్టాడు, అక్కడే పెరిగాడు. వాళ్ళ నాన్నగారు చాలా మరి మతపరమైనటువంటి ఒక కండిషన్తో ఆయన పెంచాడు. అన్నీ అయిపోయినాయి. తర్వాత ఆయన తన జీవితంలో ఒక ఆశ ఉండేది ఏంటంటే పైలట్గా, విమానాన్ని నడిపే ఒక పైలట్గా అవ్వాలని. ఆ విధంగా పైలట్ అయ్యాడు. అయితే ఆ సౌదీ అరేబియా నుంచి జోర్డాన్ అనే దేశానికి వెళ్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటనని ఈ సమయంలో మనతో పంచుకుంటున్నాడు. So he was able to get a job with the Saudi Arabian Airlines, and in the beginning, when he was a young man, he was only allowed to make short flights, within the country, or maybe just skipping a short distance. తర్వాత ఆయన మరి సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ లో ఒక పైలట్ గా ఉద్యోగం వచ్చింది. సో ప్రారంభంలో యవనస్తుడిగా ఉన్నప్పుడు ప్రారంభంలో ఆయనకి దగ్గర ఉన్న ప్రదేశాలకు వెళ్ళటానికి విమానం నడపడానికి ఆయనకు అవకాశం ఇచ్చేవాళ్ళు. And after 10 years or so, he proved himself as being a competent pilot. So he was finally able to become like a senior pilot, and he was upgraded to more long distance flights, like when I fly from America to India or something like that, when you're traveling across oceans and many miles. 10 సంవత్సరాలు తరిపిన తర్వాత ఆయన సీనియర్ పైలట్ గా అయ్యాడు. ఇప్పుడు అతనికి మరి దూర దేశాలకు వెళ్ళటానికి కూడా అవకాశం వస్తూ ఉంది. ఉదాహరణకి అమెరికా నుంచి భారతదేశం వెళ్ళటం కానీ, అక్కడ నుంచి ఇక్కడికి రావటం కానీ, అటువంటి దూర ప్రదేశాలకు కూడా విమానం నడపడానికి అవకాశం వచ్చింది. So he was with his co-pilot. Plane had I can't remember the exact number, 176 approximately passengers on board. They were in the air and everything was doing fine. అయితే మరి 160 మంది ప్రయాణికులు ఉన్నటువంటి ఆ విమానం ఎగురుతున్న సమయంలో ఏం సమస్య లేదు, అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. When all of a sudden on his instrument cluster a yellow light came on.
అయితే అనుకోని విధంగా హఠాత్తుగా తను నడుపుతున్నటువంటి విమానంలో ఒక పసుపు పచ్చ లైట్ ఒకటి వెలిగింది. Some kind of a warning light. So they got the books out and it said, okay, throw this switch and push that button and do this and do that and pull this lever. And they were able to get the light to go off. అయితే ఆ తర్వాత ఆ లైట్ వచ్చేసరికి అరే ఇదేంటో చూపిస్తుంది, ఇంజన్ లో ఏదో లోపం ఉందనుకుంటాని వెంటనే మాన్యువల్ తీసి వాళ్ళంతా చూస్తే ఒక ఆ స్విచ్ చేయండి, ఈ స్విచ్ చేయండి, తర్వాత ఈ లివర్ లాగండి అని అవన్నీ కూడా చేశాడు. But didn't take too long. The light came back on. They did everything that the book said. They could not do anything about the problem. And one of the engines was finally out. ఆ తర్వాత మరి కొద్దిసేపు ఆ బుక్లో చెప్పిన విధంగా చేసినప్పుడు ఆ లైట్ ఆగిపోయింది. మళ్ళీ కొద్ది సమయానికి తిరిగి ఆ లైట్ అంటే డేంజర్ లైట్ వెలుగుతూ ఉంది. మళ్ళీ ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ అది అంటే ఆ బుక్లో ఏముందో ఆ లైట్ వచ్చినప్పుడు ఏం చేయాలో వాళ్ళు ఆ విధంగా చేశారు. వెంటనే మరి విమానంలో 2 ఇంజన్లు ఉంటే ఒక ఇంజిన్ చెడిపోయింది. Now, if you know anything about the modern airplanes, they only have 2 engines. Previously, long distance jets always had 4 engines, but for the sake of fuel economy, since the engines are so dependable, now they just only have 2. అయితే ప్రారంభంలో విమానాలు తయారు చేసినప్పుడు మరి దూర దేశానికి వెళ్ళే విమానాలకి 4 ఇంజిన్లు ఉండేవి. ఆ తర్వాత ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగటం వల్ల తర్వాత ఇంజిన్లు కూడా నమ్మకంగా పనిచేస్తున్నాయి కనుక 2 తీసేసి 2 మాత్రమే ఉంచుతున్నారు ప్రతి విమానంలో ఇప్పుడు. So about the time that they were down to 1 engine, they began to call the closest airports to find a place to land because they were afraid they were not going to make it. You know, on 1 engine, the plane wasn't flying well, and they had a long way to go. So they called somewhere in Turkey, and the Turks gave them permission to land at the only airport that they said they could land on an emergency was still a pretty good long distance away. అయితే వాళ్ళు మరి ఒక్క ఇంజిన్తో వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు కనుక వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని మరి వాళ్ళు సంప్రదిస్తూ ఉన్నారు. మాకు ఒక ఇంజిన్ పనిచేయట్లేదు, మేము అర్జెంటుగా ఫ్లైట్ని కిందకి దించాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి. కాబట్టి దగ్గరలో ఉన్న దేశం ఏంటంటే టర్కీ దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్కి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఇంకా చాలా దూరం ప్రయాణించాలి ఆ దగ్గరికి ఆ ఎయిర్పోర్ట్లో దిగాలి అంటే. So about the time they were flying on just 1 engine, they got into this terrible weather system with lightning and winds and the plane was blowing all over the place and it was terrible weather. ఆ తర్వాత ఒక ఇంజిన్తో వాళ్ళు ప్రయాణిస్తున్నది ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు ఏంటంటే ఆ వాతావరణం కూడా సహకరించట్లేదు వాళ్ళకి. వాతావరణం కూడా మరి సుడిగాలులు, తుఫాను అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. And suddenly the yellow light went on for the other engine. ఆ తర్వాత మరి ఉన్న ఒక ఇంజిన్కి మళ్ళా పసుపు కలర్ లైట్ వెలిగింది, అంటే డేంజర్ లైట్ వెలిగింది ఆ ఉన్న ఒక ఇంజిన్కి. So panic is the pilots were already panicked and the passengers were panicked because they could tell the plane was not flying well. And now the yellow light comes on the remaining engine, and pretty soon they begin to lose altitude. They're losing, they're flying at like 30,000 feet and they're down to 25,000, 20,000, 18,000, 16,000, 14,000. They're down to like 11,000 feet. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఆ ఒక్క ఇంజిన్కి కూడా డేంజర్ లైట్ వచ్చిందో వాళ్ళు తెలియకుండానే విమానం మరి ఎత్తు తగ్గిపోతా ఉంది. ఇంతకుముందు 30,000 మరి అడుగుల ఎత్తులో ఉండేది. అక్కడి నుంచి 30,000 నుంచి మరి 20,000కి, 10,000కి, 5,000కి, చివరికి 4,000కి పడిపోయింది. And the pilot is realizing that really there's nothing he can do. The plane is going to go down and they're going to lose all the passengers. అయితే పైలట్ అనుకున్నాడు, ఇప్పుడు నా చేతుల్లో ఏమి లేదు, నేనేం చేయలేను, ఈ యొక్క ప్లేన్ ఈ యొక్క విమానం ఏదో ఒక రకంగా మరి కిందకెళ్ళి గుద్దుకోబోతుంది, మరి పాసెంజర్లు అందరూ చనిపోబోతున్నారు అనుకున్నాడు. Okay, Solomon, play that from 30 minutes on to 40.
in which we were drowning. Then came the moment. You gonna play it, or you want me to play it? No, play. You want me to play it on mine, or can you play? No, we can play. Okay. So you need to turn the sound down a little bit and tell them what he's saying. You should have the English Cockpit subtitles. alarms faded in my mind. At that moment, the cockpit alarms faded in my mind, replaced by a single heavy truth. I was losing control. The sky, once familiar and welcoming, now felt like a vast ocean in which we were drowning. Then came the moment that changed everything. As we dipped through 11,000 feet, still above the mountainous terrain, the aircraft pitched downward sharply without a command from me. The nose dipped just enough to signal a potential dive. I reacted instantly, pulling back, pulling harder than I ever had before. The plane responded, but in slow, painful movements. The stick felt like it was made of stone. The turbulence slammed us again, and for a moment we teetered in an unstable descent. Sweat rolled down my face, stinging my eyes. My breathing grew shallow inside the oxygen mask. I felt the edges of panic pressing against my calm like a rising wave. My mind searched for solutions I had already tried. My training felt insufficient. My strength was fading, and for the first time in my career, a quiet whisper entered my thoughts. What if I cannot save them? That whisper opened something inside me. It was not emotional weakness. It was the truth no pilot wants to face. I had reached the limit of my ability, and the aircraft was still falling toward danger. My hands trembled on the controls. My voice cracked as I instructed Sufyan to attempt alternate control modes again. He did. Nothing changed. The storm outside beat against the fuselage as if urging the plane downward. Passengers cried behind the locked cockpit door. My heart pounded so loudly I felt it in my throat. A tremor ran through the aircraft as we passed another patch of instability, and my vision blurred for a moment. I blinked hard, trying to stay sharp, but deep down, a truth settled into me with frightening clarity. Nothing I did was enough anymore. It was then, in that exact moment of collapsing strength, that another voice entered my mind. Not like a sound through my ears, but like a thought dropped into my spirit. It was calm, firm, unlike anything I had ever experienced. You cannot save them, but I can. I froze. The words did not come from fear. Okay. They did not sound like my own Stop it for a thoughts. second. Okay, They stop. came with an authority I could not explain. అయితే ఈ మాటలన్నీ ఏముందంటే ఆ పైలట్ చెబుతూ ఉన్నాడు సాక్ష్యం. మరి ఆ విమానం ఆయన కంట్రోల్ లేకుండానే కిందకి దిగిపోతా ఉంది. 11,000 అడుగులు ఎత్తులో ఉన్నది మళ్ళా దిగిపోతా ఉంది. ఆయన ఎంత ప్రయత్నించినా, ఆయన తీసుకున్న ట్రైనింగ్, ఆయన అనుభవం ఏది కూడా దాన్ని ఆపలేకపోతుంది. అది సముద్రంలో పడిపోతాం అనుకున్నసరికి సముద్రంలో నుంచి మళ్ళా ఒడ్డు మీదకి వెళ్ళారు. ఒడ్డు మీదకి వెళ్ళాక ఇంకా దిగిపోతా ఉంది. బయట ఉన్నటువంటి వాతావరణం కూడా అనుకూలంగా లేదు, వ్యతిరేకంగా ఉంది. ఎంత చేసినప్పటికి కూడా ఆ విమానం అనుకున్న విధంగా ఆగట్లేదు, కంట్రోల్ కావట్లేదు. చివరికి ఏం చేయలేను, నాకున్న శక్తి సరిపోదు అనుకున్నప్పుడు నా మనసులో ఒక మాట విన్నాను. అదేంటంటే, నువ్వు పాసెంజర్ని నువ్వు కాపాడలేవు, కానీ నేను కాపాడుతాను అనే మాట విన్నాడు. Yes. So go on until he hears from Jesus. A certainty that cut through the chaos around me. I stared at the instrument panel, trying to understand what I had just sensed. Nothing in my religious upbringing had prepared me for such an experience. I had prayed to Allah many times under pressure, but this voice did not feel like my own faith speaking. It felt foreign yet familiar,
like someone standing beside me inside my own thoughts. My hands tightened around the control stick. The plane fought me again, rolling slightly as the turbulence struck. The alarms blared. But all I could think about was that silent sentence echoing in me. You cannot save them, but I can. A strange shiver ran through my body. I did not know why, but at that moment, one name rose inside me. Isa, Jesus. Not as a prophet I learned about in Islam, not as a historical figure mentioned in the Quran, but as a presence reaching into my moment of helplessness. My breath grew shallow. I remembered stories from the Quran. Isa healing the blind. ఆయన ఒక మాట విన్నాడు, అదేంటంటే నువ్వు వీరిని కాపాడలేవు కానీ ఈ పాసెంజర్లు నేను కాపాడుతాను అని. ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. నేను చిన్నతనం నుంచి అనేక సార్లు అల్లాహకు ప్రార్థన చేశాను, కష్టాల్లో ఉన్నప్పుడు అల్లాహకు ప్రార్థన చేశాను. కానీ ఈ వాయిస్, నాకు వినపడ్డ వాయిస్ మరి నేను నమ్మిన విశ్వాసంలోనిది కాదు. కానీ ఎక్కడో విన్న, అంటే తెలిసినటువంటి వాయిస్, అంటే మాటలాగానే ఉంది, ఆ స్వరం లాగానే ఉంది. ఆ తర్వాత కొద్దిసేపటికి చూస్తే ఆయన ఎవరో కాదు, యేసు ప్రభు. మరి ఆయన నాతో మాట్లాడుతున్నట్టుగా నాకు అర్థమైంది. Yes. This is some great story, I tell you what. All right, play it a little bit more. Yet, I had never prayed to him in my life. I had never even considered it. But my heart, overwhelmed and exhausted, moved toward a name my mind barely understood. Before I could second-guess myself, I reached out and pressed the PA button on the control panel. The intercom tone beeped into the cabin, carrying through every row of seats behind us. I heard the soft click of connection, and for a moment I could almost sense hundreds of ears turning toward the speakers, waiting for my voice. My hands trembled, my voice shook, but the words rose from a place deeper than thought. This is Captain Jamal Al-Fari, I said, my tone raw, stripped of all the command and calm I normally carried. I have done everything I can to control this aircraft, but we are still struggling. So I am going to pray. I am going to call on Jesus Christ. The moment I said his name, a hush filled me, like a pause in the air itself. I continued the prayer, speaking words I had never spoken before. Jesus, if you are real, if you hear me, please help us. Please save these passengers. Please take control where my strength has failed. I trust you. Amen. The silence that followed felt like eternity compressed into a second. I did not know if anyone would panic. I did not know if the airline would later punish me. I did not know if my words made sense. All I knew was that I had reached the end of myself, and Jesus was the only name that rose from the depths of my desperation. When I released the button, my hand hovered in the air as if I could not yet believe what I had done. Then, before I could process anything else, something happened. The aircraft steadied, not fully but noticeably. The violent shaking eased into gentler turbulence. The stick in my hand loosened slightly, responding better than it had in the last 15 minutes. The hydraulic pressure, which moments earlier had been on the brink of collapse, stopped dropping, not rising, but stabilizing. I blinked in disbelief. Sufyan glanced at the gauges. "Captain, the descent rate is slowing," he said, his voice small. I checked the readings myself. The aircraft was no longer dipping uncontrollably. It was holding a more stable profile. I adjusted the controls gently. They responded, not perfectly, but enough to regain some authority. An unusual calm filtered into the cockpit, as if the atmosphere itself had shifted. The storm continued outside,
But inside, my mind cleared in a way I cannot explain. Panic drained from my chest like water leaking from a cracked cup. Focus returned, not from confidence in my skill, but from something deeper, something peaceful. It was not the peace of discipline or training. It felt like a hand steadying mine on the controls, a presence sitting beside me, a reassurance that I was no longer fighting alone. For the first time since the crisis began, I felt hope. From 10,000 feet down to 7,000, the aircraft's stability held. I guided it carefully, not daring to assume victory, but recognizing the difference. The passengers still cried behind us, unaware of the shift inside the cockpit, unaware of the prayer that had just gone out over the speakers. But something had changed. I did not understand it fully then, but I knew this. Whatever force answered that prayer, it was real. It was present. And it had stepped into the sky with us. With Erzurum now within range and the aircraft responding better than it should have given the system failures, I prepared to make an emergency landing. The controls were still heavy, but manageable. The instruments still flickered, but steadied long enough for me to use them. Sufyan coordinated with the tower, his voice still shaken but more controlled. The runway appeared through the thinning clouds, a strip of hope carved into earth. As we approached, I felt a sensation I cannot fully describe, like a whisper of assurance passing through my heart. I lowered the nose gently. The aircraft descended. The tires hit the runway harder than usual, the aircraft bouncing once before settling. But we were down. We were on the All right, ground. stop it, Solomon. ఓకే సో You gotta catch him up. ఏమర్థమైందంటే తర్వాత యేసు ప్రభు నేను ఈ ప్రజలు రక్షిస్తానన్నప్పుడు ఆయన వెంటనే ఆయన మరి ఆ పాసెంజర్లందరూ కూడా చెవులు పెట్టి కెప్టెన్ ఏం చెబుతాడా అని ఎదురు చూస్తున్న సమయంలో ఈయన మైక్ ఆన్ చేసి నేను కెప్టెన్ జమాల్ హసీన్ని నేను నా శక్తిని అంతా వాడాను, నా జ్ఞానానంత అనుభవాన్ని అంతా వాడాను, కానీ దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను. కాబట్టి ఈ సమయంలో కేవలం యేసు ప్రభు మీద ఆధారపడ్డాను. యేసు ప్రభువా నువ్వు మాకు సహాయం చేయి, నువ్వు మాత్రమే మాకు సహాయం చేయగలవని నమ్ముతున్నానని చిన్న ప్రార్థన చేసి ఆమెనని పెట్టాడు. ఆ తర్వాత చూస్తే ఫ్లైట్ మరి ఇంతకు ముందు షేక్ అవుతూ మరి ఉన్నది కొంచెం ఆగిపోయింది. అంటే ఆ కంట్రోల్కి వస్తూ ఉంది. మరి అంటే పర్ఫెక్ట్ కంట్రోల్కి రాలేదు, కానీ కొద్దిగా కంట్రోల్కి వస్తూ కొద్దిగా వస్తూ ఉంది. సో అంటే అప్పుడు ఆయనకు అర్థమైందంట, నాతో పాటు ఇంకొకళ్ళు ఉండి అంటే యేసు ప్రభు కూడా తోడుండి ఈ విమానాన్ని కంట్రోల్ చేస్తున్నాడు అని ఆయనకి అర్థమైంది. Okay, so after they landed, and well, you have to understand that this man, being from Saudi Arabia, he could be tried, convicted, and executed even for mentioning the name of Jesus in public. ఆ తర్వాత వాళ్ళు క్షేమంగా దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయిపోయారు. ఆయన అనుకున్నాడు, మరి అంతమంది ముందు మైకులో మరి యేసు ప్రభు మరి పేరును వాడి ఆయనకి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మరి ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు ఆయన మీద యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే ఆయన దేశంలో ఆయనకైనా వ్యతిరేకం వస్తుందా అని ఆలోచించలేదు. But he was in Turkey, so the Turks interviewed him first, and they would. He decided he wouldn't say anything about this prayer, but the Turks listened to the black box recording, and they said, "Hey, why were you praying to Jesus? Why didn't you pray to Allah? Why did you mention Jesus here?" ఆ తర్వాత వాళ్ళు టర్కీలో ఆ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మరి ఈయన టర్కీ దేశంలో ఉన్నాడు, సౌదీ అరేబియాలో లేడు కాబట్టి టర్కీలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన అడిగారంటే, నువ్వెందుకు యేసు ప్రభుకి ప్రార్థన చేసావు, అల్లాహకి ఎందుకు ప్రార్థన చేయలేదు, అల్లాహ్ చేయొచ్చు కదా అని అడిగారంట. And he told the Turks that basically that he didn't know why he prayed to Jesus, but Jesus helped them land the plane. అయితే ఆయన చెప్పాడు, నాకు తెలియదు ఆ సమయంలో
అలాగ ప్రార్థన చేయాలనిపించింది కనుక యేసు ప్రభువారు ఈ యొక్క విమానాన్ని క్షేమంగా మరి దిగేటట్టుగా సహాయం చేశాడు అని చెప్పాడు. But the Turks told him, well, we don't know what's going to happen to you when you go back to Saudi Arabia. వాళ్ళు అన్నారు, నువ్వు మరి మీ దేశానికి వెళ్ళిన తర్వాత మరి ఎటువంటి శిక్ష వాళ్ళు విధిస్తారో తెలియదు, నీకేమైందో తెలియదు అన్నారంట. So he goes back to Saudi Arabia. He flies back to Saudi Arabia. All the passengers were saved. As soon as he landed, they took his passport, they took his license, they took all of his papers, and they put him in jail. ఆ తర్వాత అక్కడి నుంచి టర్కీ నుంచి మళ్ళీ తిరిగి సౌదీ అరేబియా వెళ్ళాడు. సౌదీ అరేబియా వెళ్ళంగలోనే అక్కడ వెంటనే ఆయన ఎప్పుడైతే దిగాడో దిగంగలోనే ఎయిర్పోర్ట్లోనే ఆయన పాస్పోర్ట్ తీసేసుకున్నారంట. ఆయన లైసెన్స్ పైలట్ గా ఉన్న లైసెన్స్ రద్దు చేసి వెంటనే తీసుకెళ్లి జైల్లో పడేశారు. They kept asking him, why did you not pray to Allah? Why did you pray to Jesus? Have you been talking to missionaries? Has any missionaries been talking to you? Have you been reading the Bible? Have you been watching Christian programs on television? Where did you find out about Christianity? వాళ్ళు అడిగారంట, నువ్వు ఎందుకు అల్లాహకు ప్రార్థన చేయలేదు, యేసు ప్రభుకి ఎందుకు ప్రార్థన చేసావు, ఎవరన్నా నీతో మిషనరీస్ ఎవరన్నా మాట్లాడారా, మరి ఏమైనా క్రిస్టియన్ బుక్కులు చదువుతున్నావా, బైబిల్ చదువుతున్నావా, ఏమైంది, ఎందుకు ఆ సమయంలో నీకు ఆ పేరు వచ్చింది అని అడిగారంట. He said, no, I haven't spoken to any Christians. I haven't spoken to any missionaries. I've never seen a Bible. I am not a Christian. I am a Muslim. And they said, well, then why didn't you call on Allah? Why instead did you call on Jesus? అప్పుడు వాళ్ళు అడిగారు, ఈయన అన్నాడంట, లేదు నేను ఎవరితో ఎటువంటి మిషనరీస్తో మాట్లాడలేదు, మరి క్రైస్తవులతో నేను మాట్లాడలేదు, నేను క్రైస్తవుని కాదు, నేను ముస్లింనే అన్నాడు. అయితే ఎందుకు నువ్వు మరి యేసు ప్రభు పేరు మీద ప్రార్థన చేశావు అని అడిగారు. And I don't know whether you picked up on something, Solomon, if you watched it the whole way through, but I don't think he ever said anything openly to the Saudis that Jesus saved them. Jesus saved everyone on that plane. Maybe he did and I didn't catch that. But anyway, he went through 2 different courts, and finally his sentence was 15 years in prison and stripped of all of his piloting licenses and everything gone. అయితే ఆ తర్వాత మరి ఆయన యొక్క లైసెన్స్ రద్దు చేసి 15 సంవత్సరాలు మరి ఆయనకి శిక్ష విధించారంట. Just for mentioning the name of Jesus. మరి కేవలం యేసు ప్రభు వారి పేరు అక్కడ చెప్పినందుకు. And when he grabbed that microphone with 176 people on board and said, I'm going to pray to Jesus Christ, and those were mostly all Saudis on board, that was a shocking thing. ఎప్పుడైతే ఆయన మైక్ తీసుకొని నేను యేసు ప్రభుకి ప్రార్థన చేయబోతున్నాను అన్నాడు, ఆ ఫ్లైట్ లో ఎక్కువ మంది ఉన్నదంతా కూడా మరి సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ముస్లిం సహోదరులు, వాళ్ళందరూ కూడా మాటలు విన్నప్పుడు ఆశ్చర్యచకితులయ్యారట. But those 176 people on that plane, they knew who saved them. అయితే 176 మంది ప్రయాణికులు ఉన్నారు ఆ విమానంలో. వాళ్ళందరూ కూడా క్షేమంగా ల్యాండ్ అయినాక ఎవరు వాళ్ళని కాపాడారు అని. With this story is so great. We want to pick up just a few more minutes when suddenly this pilot is visited by a man from a pilots organization that defends pilots that have been wronged. And they heard about the case, they investigated the case, and they sent a man to see him in prison in Saudi Arabia. And I don't know why the Saudis let him into the prison to talk to this man, but they did. ఆ తర్వాత ఇట్లా ఎవరైతే అన్యాయంగా శిక్షపడి బాధపడుతూ ఉంటారో, ఈ డిఫెన్స్ సంబంధించిన మినిస్ట్రీలో ఎవరైతే అన్యాయంగా శిక్షను అనుభవిస్తుంటారో అటువంటి వారికి న్యాయం చేకూర్చే ఒక సంస్థ ఉందంట. వాళ్ళు పర్మిషన్ తీసుకొని జైల్లో ఉన్నటువంటి ఇతన్ని కలవటానికి వెళ్ళారు. So 109 to 112. 112 Psalm? 109, the minutes on the video. 1 hour and 9 minutes to 1 hour and 12 minutes. Okay, you didn't understand that? Yes.
when I had nowhere. I wanted to explain everything to him, to tell him that I didn't choose this path, that Jesus came to me when I had nowhere else to turn. But even if I could speak to him, I knew he wouldn't understand. He's talking about his Still, father. You're going to skip in those forward. moments of heartbreak, a warmth spread through me every time I whispered Jesus' name. It didn't remove the pain completely, but it 109, softened so it, as though I wasn't carrying the burden alone. Weeks passed, and something unexpected happened. A lawyer from an international aviation organization requested to see me. The guards led me into a meeting room where a tall European man with graying hair introduced himself as Andreas, a representative from a safety and human rights group that advocated for pilots worldwide. He explained that details of the emergency landing had spread beyond Turkey and Saudi Arabia. Aviation experts around the world had analyzed the flight data and expressed disbelief at the aircraft's survival. And Captain, he said, his voice low and serious, according to the simulations, your aircraft should not have remained controllable after the second hydraulic failure. Many experts believe your landing was extraordinary. He paused before adding, some are calling it a miracle. The word made the room feel smaller. I lowered my eyes, unsure if I should speak openly. Would admitting the truth put me in more danger? But I sensed no threat in his tone. So for the first time outside the cockpit, I said it plainly. Jesus saved us. Amen. Andreas nodded slowly, his expression serious. Many pilots who heard the story believed the same. Then he leaned forward. There is international pressure for your release, not full acquittal, but a possible exile. They want the government to consider letting you leave Saudi Arabia permanently rather than serve the full sentence. My breath caught. అయితే Exile ఇక్కడ was not freedom, అన్యాయంగా but it was ఎవరైతే life. ఇటువంటి ఏవియేషన్ It was డిపార్ట్మెంట్ లో అన్యాయంగా శిక్షబడినటువంటి వారి కోసం పోరాడే కొంతమంది లాయర్లు ఉన్నారంట. వాళ్ళు వచ్చి కలిసి మాట్లాడినప్పుడు ఎట్లా తర్వాత ఈ ఏవియేషన్ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక విమానం మరి ఒక ఇంజిన్ చెడిపోయి కుప్పకూలిపోయే సమయంలో మళ్ళా ఏ విధంగా పుంజుకొని వచ్చి అది క్షేమంగా ల్యాండ్ అయింది అని అది ప్రపంచవ్యాప్తంగా ఒక వార్తగా అయ్యి అనేక మంది విమాన పరిజ్ఞానం కలిగినటువంటి వారు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయటం ప్రారంభించారంట. అందరూ కూడా చెక్ చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే అసలు మీ విమానం సర్వైవ్ అవ్వటానికి అంటే అది క్షేమంగా ల్యాండ్ అవ్వటానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అది హైడ్రాలిక్ అంతా కూడా చెడిపోయింది, ఒక ఇంజిన్ చెడిపోయింది. ఆ సమయంలో అది నేల గుద్దుకొని పగిలిపోవాల్సింది. కానీ ఎలా అయింది? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది కేవలం ఒక అద్భుతం జరిగిందంతే అని అన్నారు. అంటే అప్పుడు ఇతను అన్నాడంట, అవును ఇది అద్భుతమే, యేసు ప్రభు మమ్మల్ని రక్షించాడంటే అందరు దాన్ని నమ్మారంట. అవును దేవుడే మిమ్మల్ని కాపాడాడు అని. And we find out later in the video that he is released from Saudi Arabia to some other country, which he didn't mention which country that was. And but that story has gone out among the pilots in the world that have looked into that story, and many have believed that they were able to see a miracle happen right there, especially the believers. ఆ తర్వాత ఆయన్ని మరి జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చి దేశ బహిష్కరణ చేశారంట. ఏ దేశానికి వెళ్ళాడో ఒకటి తెలియదు. కానీ ఆ తర్వాత ఈ స్టోరీని విన్నటువంటి వారందరూ కూడా మరి నిజంగా యేసు ప్రభు రక్షించాడని నమ్మారంట. You know, a miracle does not necessarily cause people to believe. అయితే వాస్తవానికి ఒక అద్భుతం అనేది కొంతమంది అంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి మాత్రమే కారణం కాకపోవచ్చు. You know, the scribes and the Pharisees, they saw Jesus perform many miracles, but their hearts were so hardened. As in Saudi Arabia,
their hearts are so hardened and so afraid of Jesus that even in the face of a miracle, they refuse to accept it. సరే, యేసు ప్రభు వారు చేసినటువంటి అనేక అద్భుతాలని పరిసయ్యులు సద్దుకాయలు వాళ్ళు కల్లారా చూశారు, వాళ్ళు చెవులారా విన్నారు కూడా. కానీ వాళ్ళు దాన్ని అంగీకరించలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు కఠినమైన హృదయం కలిగి ఉన్నారు కాబట్టి. అలాగే ఇక్కడ కూడా అంత గొప్ప అద్భుతం జరిగిందని అనేక మంది మాట్లాడారు, పాసంజులు మాట్లాడారు, కానీ ఆ దేశం మాత్రం ఒప్పుకోలేకపోయింది. అనేక మంది మత నాయకులు దాన్ని అంగీకరించలేకపోయారు. So let's look at this psalm here, Psalm 31. Solomon just read. కీర్తన 31వ కీర్తన కొన్ని వచనాలు చదువుకుందాం. And you got it in Telugu? Yeah. కీర్తన 31. 1 second. కీర్తన 31. So which was 1 to Psalm 31, 1 through, what is it? 1 through 5. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ఓ స్త్రీ, నా కొండ నా కోట నీవే. నీ నామం బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. Amen. Amen. And I picked that psalm out because it just speaks to me of what that pilot went through to found out that Allah was not a place to take refuge, and Allah could not deliver him, and Allah was no refuge for him, and Allah could not save him. కాబట్టి ఇక్కడ మనం చూసిన సాక్ష్యంలో కూడా మరి ఆయన జ్ఞానం కానీ పరిజ్ఞానం కానీ లేకపోతే సిద్ధాంతం కానీ ఏది కూడా ఆయన రక్షించలేదు, కానీ కేవలం ఆయన విశ్వాసం రక్షించింది. And we have stories of 4 basically Old Testament miracles, and the first is Moses in the Red Sea in Exodus 14:21 and 22. మరి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో జరిగిన కొన్ని అద్భుతాలని ఈ సమయంలో ధ్యానిద్దాం. ముఖ్యంగా మరి ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి అద్భుతాన్ని ఒకసారి మరి నిర్గమాకాండం 14వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపుగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యన చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తు దండు వైపు చూసి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు వేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలీయుల మొదటి నుండి పారిపోదము రండి, ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. You know, what strikes me in that passage, and the same thing is going to happen in the next passage where Joshua leads the Jews into the promised land and he parts the water, and once again they walk across on dry land. If you've ever been down to a river and you notice that when the water recedes, you know, the mud, you could sink all the way up to your knees or all the way up to your waist.
this is always the thing about this that really amazes me, that they walked across on dry land. How is that even possible? It seems like God could do with a miracle of parting the water, but walking across on dry land, that is truly, and in my mind, the most miraculous thing. ఇక్కడ ఈ యొక్క వచనాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది, దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చగలడు. కానీ ఇక్కడ ఇంకొక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఆరిన నేల మీద నడిచారు. అంటే నీళ్ళని విభాగించవచ్చు, ఆ తర్వాత బురద ఉండిద్ది, దాదాపు మోకాళ్ళు ఎత్తు లేదా మనిషి లోతు బురద ఉండొచ్చు. ఆ బురదంతా కూడా ఆరిపోయి ఆరిన నేల మీద వాళ్ళు నడిచారంట. అది మహా అద్భుతం. So let's look at the next reading, and that is Joshua and the Jordan River, because you remember that when there was the same kind of a parting of the waters when Joshua led the Jews across the Jordan River, which is I sometimes think this story kind of people forget about this story. ఆ తర్వాత యెహోషువ గ్రంథంలో కూడా యోర్దాను నది దాటినటువంటి సంఘటనని మనం చూడవచ్చు. What is the chapter? 23? You have it right there, Joshua and the Jordan River. You have it up on your screen. Joshua chapter 3, 14 through 17. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము. You notice that another amazing thing about the Joshua story is he didn't part this water at the low the low season. It was monsoon season. It was when the Jordan River had overflowed its banks. It's like in the monsoon seasons in India where the rivers are all the way up and over the land. అయితే 14వ వచనం నుంచి, కోతకాలం మంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే 16 పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణ సముద్రమును ఆరాబు సముద్రమునకు పారునని బొత్తిగా అనబడెను. 17 జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తొదముట్టించు వరకు ఇజ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. Wow. Okay. And then we have the stories of Elijah and Elisha, where they both parted the waters as well. ఆ తర్వాత ఏలియా ఎలీషా కూడా ఇటువంటి అద్భుతాలు వారు సమయంలో కూడా జరిగినట్టుగా మనం చూస్తాం. 2 Kings 2:14. రెండవ రాజుల గ్రంథం 2 Kings 2:8. రెండవ రాజుల గ్రంథం 2:8 వచనం చదువుకుందాం. రెండవ రాజులు 2వ అధ్యాయము 8వ వచనం. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వావ్. Yes. Did you read both of those, Elisha and Elijah? 2:14. Yeah, 2 Kings 2:14. ఒంటి మీద నుండి కింద పడిన దుప్పటిని పట్టుకొని నేల మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. అప్పుడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. So these stories
are like parallel miracles showing God's power and faithfulness. సో ఈ కథలన్నీ కూడా, ఈ అద్భుతాలన్నీ కూడా ఏం చెబుతున్నాయి? దేవుని యొక్క మహాశక్తి, ఆయన యొక్క అధికారాన్ని చూపిస్తూ ఉన్నవి. So the first two were the nation of Israel's exit from slavery and entrance into the promised land. సో మొదటి రెండు మరి యోర్దాను నది కానీ, తర్వాత ఎర్ర సముద్రం కానీ, ఆ ప్రజలు వాగ్దాన దేశానికి వెళ్తున్నటువంటి సందర్భంలో జరిగింది. And then the last two, the prophets Elijah and Elisha. మరి తర్వాత రెండు మరి ప్రవక్త అయిన ఏలియా మరి ప్రవక్త అయిన ఎలీషా ద్వారా జరిగింది. And these stories highlight deliverance, transition, and God's miraculous provision. సో ఈ రెండు ఈ అద్భుతాలన్నీ ఏం చూపిస్తున్నాయి? దేవుడు విడుదలిచ్చే దేవుడు, విడిపించే దేవుడు, నడిపించే దేవుడు, ఆ తర్వాత ఆయన మరి అద్భుతాలు జరిగించే దేవుడు. So we got a psalm here, and we got Psalm 31:9, and then we skip down to 20 through 24. 31:9 కీర్తనలు 31వ అధ్యాయము. కీర్తనలు 31వ అధ్యాయంలో. Oh, you got 19 through 24. Oh, I might have it written down here wrong, Solomon. So it's probably 19 through 24. Go ahead. 19వ వచనం నుంచి చదువుకుందాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషులు కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కులహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. 21 ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. 22 భీతి చెందిన వాడునై నీకు కనబడకుండా నేను నాశనమైతననుకొంటిని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. 23 యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. 24 యెహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. So this is just an encouraging psalm. How abundant is your goodness, Lord? చూడండి, ఆయన యొక్క దేవుని యొక్క మంచితనము ఎంత గొప్పది. That you have stored for those that fear you. మరి నీ యందు భయభక్తులు గల వారి కొరకు నువ్వు దాన్ని దాచి ఉంచావు. How abundant is your goodness for those who take refuge in you. చూడండి, నీ మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. And in the cover of your holy presence, you hide we believers. చూడండి, మనుషుల యొక్క కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు అన్నాడు. In the cover of your presence, you hide them from the plots of men. ఆ తర్వాత వాళ్ళు వాక్యులహము మాన్పి వారి గుడారములో వారిని దాచుచున్నావు. You store them in your shelter. ప్రాకారము గల పట్టణంలో యెహోవా తన కృపను మరి ఆశ్చర్యకరంగా నాకు చూపించున్నాడు. Blessed be the Lord. మరి దేవునికి మహిమ కలుగును గాక. For he has shown his steadfast love to me. ఆయన మరి స్థిరమైన తన ప్రేమని చూపిస్తూ ఉన్నాడు, కృపను చూపిస్తూ ఉన్నాడు. He has heard my pleas for mercy. మరి నేను పెట్టిన మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. When I cried to him for help. మరి నేను ఎప్పుడైతే ఆయనకి మొరపెట్టానో ఆయన
ఆయన మనవి ఆలకిస్తూ ఉన్నాడు. Love the Lord, all you saints. మరి కాబట్టి పరిశుద్ధులారా మీరందరూ కూడా యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించుడి. Be strong and take courage. మరి ఆయన యందు గొప్ప ధైర్యం వహించుండి. All of you who wait for the Lord. మరి ఆయన కొరకు ఎదురు చూసి వాళ్ళారా మీరందరూ కూడా మనసున నిబ్బరంగా ఉండుడి. In John chapter 10, Jesus says, "My sheep listen to my voice. I know them, and they follow me." యోహాను సువార్త 10వ అధ్యాయం మనందరూ తెలుసు. యేసు ప్రభు అంటారు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను అనుసరించును అని. You know, this passage here, when that Muslim pilot who had never prayed to Jesus, he never read the Bible, he never had anybody witness to him, he knew nothing, but when Jesus spoke to him, he knew it was Jesus. కాబట్టి ఆయన ఎప్పుడు మరి ఇందాక మనం చదువుకున్న సాక్ష్యంలో ఆ పైలట్ ఎప్పుడు కూడా బైబిల్ చదవలేదు, ఎప్పుడు కూడా యేసు ప్రభు స్వరం వినలేదు. కానీ ఆయన స్వరం విన్నప్పుడు ఇది యేసు ప్రభు స్వరం అని గ్రహించాడు. He was one of Jesus' sheep, but he didn't know it yet. కాబట్టి అది యేసు ప్రభు ఆయన యొక్క మరి ఆయన యొక్క గొర్రెగా ఉన్నాడు. He believed he was an enemy of Christianity and a follower of Islam, but when Jesus spoke to him, he heard his voice. కాబట్టి అంతకు ముందు క్రైస్తవత్వం గురించి తెలియకపోయినప్పుడు కూడా ఆ రోజు మొట్టమొదటిసారిగా మాట్లాడినప్పుడు అది యేసు ప్రభు స్వరం అని గుర్తించాడు. My sheep listen to my voice. ఆ గొర్రెలు నా స్వరము వినును. I know them. నేను వారిని ఎరుగుదును. And they follow me. వారు నన్ను అనుసరించే వారిగా ఉన్నారు. So I'm going to finish with a story of an Englishman who was walking down the road with a Muslim, and they had decided to share tell each other a little bit about their faith. అయితే ఈ చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక క్రైస్తవుడు పొద్దున్నే నడుస్తూ ఉన్నాడు, వాకింగ్ చేస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు ఒక ఇస్లాం మతానికి సంబంధించిన వ్యక్తి కూడా నడుస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు అనుకున్నారు, మా విశ్వాసం గురించి నేను చెబుతాను, నీ విశ్వాసం గురించి నువ్వు చెప్పు అని అనుకున్నారు. Now the Christian Englishman, he didn't really know anything about what the Muslims believed. అయితే ఈయన మరి క్రైస్తవుడు ఉన్నటువంటి ఆయన మరి ఇస్లాం మతం విశ్వాసం ఏంటి, వాళ్ళు ఏం నమ్ముతారో ఈయనకు తెలియదు. So the Muslim went first, and he spent most of the time telling the Englishman about his Islamic faith. మొదటిసారిగా మరి ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఆయన మరి పంచుకోవటం ప్రారంభించాడు. మరి ఎక్కువ సమయం వారి మతం గురించి, వారి విశ్వాసం గురించి, వాళ్ళ అలవాట్ల గురించి చెప్పడం ప్రారంభించాడు. You know, I've heard it said that there really are only two religions. మరి వాస్తవానికి ఆయన అన్నాడు మాటల్లో మరి కేవలం ప్రపంచంలో రెండు మతాలు ఉన్నాయి. There is do and there is done. ఒకటి చేసేవాళ్ళు, రెండు చేయని వాళ్ళు. You know, all the religions in the world, all these things that you have to do, you have to pray some certain way, you have to believe some certain way, you have to do this, you have to do that, you have to live like this, you have to live like that. But the Christian faith and the reality is Jesus did everything for us, and we are saved by his grace. అయితే ప్రపంచంలో రెండు మతాలు ఉన్నాయి. ఒక మతం చెయ్యి అని చెబుతుంది, రెండో మతం చేయొద్దు అంటుంది. అంటే మొదటిసారిగా అన్ని మతాలు కూడా ఏం చెబుతుంటే, నువ్వు దేవుని ప్రేమను పొందుకోవాలంటే ఈ పని చేయాలి, దేవుని క్షమాపణ పొందుకోవాలంటే ఈ పని చేయాలి, నువ్వు దేవుణ్ణి ఆశీర్వాదం పొందుకోవాలంటే ఈ పని చేయాలి, ఇది చెయ్యి అని చెబుతాయి. కానీ క్రైస్తవత్వంలో మాత్రం మరి యేసు ప్రభువే సమస్తం చేశాడు, నువ్వేం చేయనక్కర్లేదు అని చెబుతాయి. So when finally the Englishman had a chance to speak, he asked the Muslim, "Do you consider your God your father who speaks?" నువ్వు అనుకున్నావు
ఆయన ముస్లిం ఆయనతో అడిగాడు, నీవు నీ దేవుణ్ణి నీ తండ్రిగా భావించగలుగుతావా, ఆయనతో నువ్వు మాట్లాడాలి అనుకుంటావా అని అడిగాడు. And the Muslim said, certainly not. ఆయన అన్నాడు అప్పుడు, లేదు అది ఇప్పటికీ జరగదు, మా దేవుని మేము తండ్రిగా భావించలేము, ఆయనతో మాట్లాడటానికి కూడా మరి మేము ప్రయత్నించాం. The Christian said, that is one of the big differences between your God and my God. అప్పుడు ఆయన అన్నాడు, అయితే నీ దేవుడికి నా దేవుడికి ఉన్న తేడా ఏంటంటే అదే, నా దేవుడిని అయితే నేను తండ్రిగా పిలిచి ఆయన నేను మాట్లాడవచ్చు అని. Because the Englishman, the Christian said, I consider my God as my father who speaks to me personally. అప్పుడు ఈ యొక్క క్రిస్టియన్ అన్నాడంట, నా దేవుణ్ణి నా తండ్రిగా నేను భావించగలుగుతాను, ఆయనతో నేను మాట్లాడగలుగుతాను అన్నాడు. And the Muslim says, you cannot prove that. అప్పుడు ఈ మరి ఇస్లాం సహోదరుడు అన్నాడు, దాన్ని ఎలా నువ్వు నిరూపించగలుగుతావు, నువ్వు నిరూపించలేవు అన్నాడు. So the Englishman prayed to the Lord, how do I prove to this man that you're my father? అప్పుడు ఆ క్రైస్తవుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు నా తండ్రివి, నిన్ను తండ్రిగా పిలవచ్చు అనేది ఇతనికి నేను ఎలా ప్రూవ్ చేయగలుగుతాను అని అడిగాడంట. A few minutes later, the two men began walking toward two young ladies who were coming down the road on the other side. ఈ ఇద్దరు కూడా నడుచుకుంటూ పోతున్నారు రోడ్డు మీద. వాళ్ళకి కొద్దిసేపటికి వాళ్ళకి ఎదురుగా ఆ రోడ్డుకి అటుపక్క ఇద్దరు స్త్రీలు నడుచుకుంటూ వస్తున్నారంట. As they approached, the Englishman spoke to the ladies and made some small conversation. అప్పుడు వాళ్ళిద్దరిని చూసి ఈ క్రైస్తవుడు వాళ్ళతో మాట్లాడటం ప్రారంభించాడు. So he said to the one lady that said that she was, he said to her, I believe you're a nurse, are you not? అప్పుడు ఈయన మాటలు గలుపుతూ అన్నాడంటే, నువ్వు నర్సుగా పనిచేస్తున్నావు అనుకుంటున్నాను, నువ్వు నిజంగా నర్సుగానే పనిచేస్తున్నావా అని అడిగాడంట. And she said, how did you know that? We've never met before. అప్పుడు ఆమన్నది, నీకు అదే ఎలా తెలుసు, మనం ఇంతకుముందు ఎప్పుడు కలవలేదు కదా అని అడిగిందంట. He said, I asked my father and he told me. అప్పుడు ఆయన అన్నాడు, నా తండ్రిని నేను అడిగాను, ఆయన నాకు చెప్పాడు అన్నాడంట. You know, sometimes we do not hear God's voice because we do not believe that he speaks or desires to speak to us. కొన్నిసార్లు మనం దేవుని స్వరాన్ని వినలేము. కారణం ఏంటంటే మనం దాన్ని నమ్మం కాబట్టి, వినటానికి కూడా మనం అనుకూలంగా ఉండం కాబట్టి, కనుకనే మనం నమ్మట్లేదు. In order to hear God, we must listen. మరి దేవుని స్వరాన్ని వినాలి అని ఆశపడ్డ వాళ్ళు ముందు వినటానికి సిద్ధంగా ఉండాలి. In order to listen, we must believe that he speaks. మరి వినటానికి సిద్ధంగా ఉండబోయే ముందు ఆయన నిజంగా మాట్లాడతాడని నమ్మాలి. Ask the Lord even this morning to allow your ears to listen and hear the word of God. నాటి ఉదయకాల సమయంలో మీ యొక్క చెవులను మనసులను దేవుని మీదుగా దృష్టీకరించండి. ఆయన స్వరాన్ని వింటామనే నమ్మకం, వినాలనే సిద్ధపాటు కలిగి ఉండండి. Hallelujah. హల్లెలూయా. We could read this last testimony or close it there, Solomon, whatever you want to do. Yeah, would you please pray for us? Yes. Close it. Okay, thank you, Father, for this fantastic testimony from this Muslim pilot. Thank you, Lord, for saving those 175 or however many people it was on that plane. Lord, even Muslims and non-believers, and Lord, you know, you love everybody regardless of what they believe, because you're the God that loves us. So thank you, Father, for that story. Thank you, Father, for that man to
believe that if he mentioned the name of Jesus Christ, that plane could be spared and that plane could be landed, which you allowed. That was quite a miracle. We pray, Lord, for India. We pray, Lord, for Modi to have an encounter with Jesus. Amen. And his heart to be softened, Lord. Lord, go to Modi in his sleep and let him see that you are good and you are the only way. Father, I have a good friend I just found out today that is got cancer and it is spread all over. And he was spared one time years back from leukemia, and you healed him, Lord, and you gave him another 15 or 20 years. I'm thinking it might have even been 20 years, Lord, that you gave him to find you and reach out to you, Lord, which he never did. And here he is, Lord, he's dying again. And we're all going to die. And I can't imagine what it would be like to die without Jesus. And you men and you women that are listening, you're the only lifeline that so many people have, because you have the truth. And it's, I can see being upset with people, and I can understand not wanting to bother witnessing and telling them about Jesus because it's so much trouble, and they respond so negatively and angry. So Lord, give us wisdom to how we can reach these poor lost souls. Lord, this is a tough job. This spreading your word. You would think it would be the easiest job in the world to tell people that God loves them and God died for them, but they don't want to hear it. So Lord, send those to us that will listen, Lord. Lord, let these pastors and these believers think about this. You're going to send people to them for them to tell about you. And Lord, if they encounter people that don't want to hear, don't take it too hard. Let it be like water off a duck's back. Father, we pray for their churches and their parishioners. We pray for the protection against the Hindus. We pray for them to be blessed monetarily so they have enough money for schooling and supplies and their needs. We pray for their health. I pray for their children. I pray for their marriage. I pray for their wives, their husbands. I pray, Lord, that you will send your Holy Spirit into each and every one that is listening to my voice and fill them with the Holy Spirit, Lord, so that they can serve you better. I pray, Lord, for peace in India. I pray, Lord, for the political situation there and as well as here. I pray for peace. I pray for peace with Iran. I pray for Ukraine and Russia. I heard that 1.2 million Russian soldiers have died in that war. It's a tragedy. I pray for Cuba, who is starving and without gas and without oil. And, Trump is trying to cause that nation to fall away from communism, but it's a very high price they're paying. I pray, Lord, for the world. I pray against North Korea, but I pray for the Christians who are there working underground and in China. I pray for the Christians that are being persecuted in Africa. Pray for the persecution in India and throughout the Muslim world, Lord, that you continue to reach these people in dreams and visions and allow the harvest to come in, Lord. Come, Lord Jesus.
And I ask this in Jesus' name. Amen. 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 Praise the Lord. Thank you so much, Jerry. Thank you so much for your valuable time and valuable words. You're Thank you. welcome. All రాజా right, I'm going to go to bed, Solomon. రాంబాబు గారు ముగింపు ప్రార్థన చేయండి. అసలు రాంబాబు గారు, పత్తికొండ రాంబాబు గారు ముగింపు క్లోజింగ్ ప్రేయర్ అన్మ్యూట్ చేసుకుని క్లోజింగ్ ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు. మరి ఒకసారి జూమ్ లో అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చక్కటి వాక్యం అందించిన దైవజనులకు, సొలొమోన్ సార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో కూడుకొని ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. దయగలిగిన మా యేసు ప్రభువా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరొకసారి ఇదిగో తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నాయన ఇదిగో మీ దాసుని నిలబెట్టుకొని చక్కగా నాయన ఇదిగో అనేకమైన అద్భుతాల గురించి ప్రభువా ఇదిగో ఒక గొప్ప నాయన యథార్థమైన సాక్ష్యాన్ని మేము వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ కొందనాలు. నిజమే ప్రభువా, మీరు విడుదల కలిగించగలిగిన దేవుడు. మళ్ళీ మీ స్వరము నాయన మాట్లాడగలిగినవని మేము నమ్మాలి అనేటువంటి సత్యాన్ని ఈరోజు తెలుసుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ కొందనాలు, స్తోత్రములు. అనేక సార్లు ప్రభువా మీరు మాతో మాట్లాడుతుంటారు కానీ మేము గ్రహించక మర్చిపోతుంటాం. కానీ అది వినాలని ఆసక్తి ఉండాలి, దాన్ని గ్రహించాలి. మాట్లాడుతాడు దేవుడు అనేది మనం వినాలి, నేర్చుకోవాలని ఈరోజు చక్కగా మీ దాసుల ద్వారా మాకు నేర్పించినందుకు మీ కొందనాలు, స్తోత్రములు. వాక్యం అందించిన మీ దాసులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. చేసిన ప్రతి పనిలో తోడుగా, నీడగా, అండగా ఉండి అన్ని విషయాలలో మీరు ఆశీర్వదించమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ప్రభువా ఇదిగో మా మినిస్ట్రీ సమస్త సేవకుల నాయన, శక్తి కలిగిన సేవకుల నాయన ఇదిగో సన్నిధిలో ప్రభువా ఇదిగో డైరెక్టర్ గా ఉన్నటువంటి సొలొమోన్ సార్ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. మళ్ళీ ఇదిగో మా మినిస్ట్రీ ఏర్పాటు చేసి ఎంతో ప్రయాసపడుతుండగా ప్రభువా ఇదిగో నీ దాసునికి మంచి ఆరోగ్యమును, ఆయుస్సును, శక్తిని, బలాన్ని ఇవ్వమని, అమ్మగారికి నాయన వారికి ఇచ్చిన కుమారులను దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో నీ బిడ్డల ఉంచమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ దాసులు చేయించిన నాయన ప్రతి పనిలో విజయమును అనుగ్రహించి తోడుగా, నీడగా, అండగా ఉండమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభువా మీ కొందనాలు, స్తోత్రములు. గొప్ప అవకాశం మీ దాసుల ద్వారా మాకు కలిగించినందుకు మీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా మీకు స్తోత్రములు. అదేవిధంగా ప్రభువా ప్రత్యేకంగా ఇదిగో జూమ్ లో అటెండ్ అయినటువంటి ప్రతి దైవజనులను, దైవజనురాలను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి మందిరాలను, వారి నాయన విశ్వాసులను, మళ్ళీ వారికి అక్కర్లను, వారి అవసరతలన్నిటిని కూడా మీరు ఎరిగి ఉన్న దేవుడు గనుక నీ నామంలో ప్రతి అవసరత తీర్చమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ చక్కటి సమయంలో ఈ రీతిగా నాయన నిన్ను మహింపరచడానికి, నాయన మీ మాటలు విని మీ అనేకమైన విషయాలు మేము నేర్చుకొని బలపడటానికి, నాయనగో తండ్రి మీ సన్నిధిలో మా యొక్క అవసరతలు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ చేసిన ప్రతి ప్రార్థనని మీ చేతి సమర్పించుకుంటూ జూమ్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని, మా మినిస్టర్ డైరెక్టర్ వాక్యం అందించిన దైవజనులను మీ చేతి సమర్పిస్తూ యేసు పరిశుద్ధ ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి నా దేవుని కృపయు, ఆయన ముద్దుల కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ ఉన్న సావస్వం ఈ దినాన జూములో అటెండ్ అయిన ప్రతి దైవజనుడి మీదను, దైవజనురాల మీదను, ప్రత్యేకంగా వాక్యం అందించిన తన దాసుల మీదను, ప్రత్యేకంగా మా మినిస్టర్ డైరెక్టర్ సొలొమోన్ గారి మీదను, తన కుటుంబం మీదను, జరిగిస్తున్నటువంటి పరిచర్య మీదను, ఇది మొదలుకొని ఆయన రాకటి వచ్చేందుకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ గారు. గాడ్ బ్లెస్ యు ఆల్.